ఆపరేషన్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. హీ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ. మీరు నా ఈ జన్మలో తీర్చుకోలేండి డాక్టర్ గారు. ఏ ఆధారం లేని నాకు ఆశ్రయం ఇచ్చి ఫీజు కూడా తీసుకోకుండా ఆపరేట్ చేశారు. నేనేం ఉచితంగా ఆపరేషన్ చేయలేదండి మీకు. నా ఫీజు నాకు ముట్టింది. ఫీజా? అవును. ఏ ఆధారం లేని వాళ్ళకి దేవుడే ఆధారం అంటారు. మిమ్మల్ని మాత్రం ఓ దేవత ఆదుకుందండి. ఎవరా దేవత? పార్వతమ్మ గారు. ఏ పార్వతమ్మ? అదే మన ప్రభాకర్ కెమికల్స్ పార్వతమ్మ గారు. ఆపరేషన్ ఎందుకు డబ్బిచ్చావు? నా మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి. నన్ను కాపాడమని నేను ఎప్పుడైనా యాచించానా? లేదు, కానీ నా బాధ్యత నా చేత ఆ పని చేయించి. బాధ్యత? నీ బాధ్యత ఏంటో నీకు తెలుసుంటే మన జీవితాలు ఇలా చెదిరిపోయిండవు కా. తీసుకో. ఏమిటది? అదే నువ్వు నా మీద కురిపించావే దయాభిక్ష. దానికి మీరేం పేరు పెట్టినా ఆపరేషన్ జరగటం వల్లే మీరు బ్రతికారు. అలా బ్రతికినందుకు సిగ్గుపడి చూస్తున్నా. మా పేదలకు నన్ను కృంగతీస్తున్నా. నా ఆత్మాభిమానాన్ని నీలాంటి ధనవంతులు డబ్బుతో కొల్లేరని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి వచ్చా. అందుకే మా అమ్మ జ్ఞాపకార్థం నా ప్రాణప్రదంగా చూసుకుంటున్నా లాకెట్ను కూడా అమ్మేసి డబ్బు తీసుకొచ్చాను. తీసుకో. ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవటం అనేది నా జీవితంలో జరగలేదు, జరగదు. ధనవంతుల దయాభిక్ష మీద ఆధారపడి బ్రతకటం నా జీవితంలోనూ జరగలేదు. నేను పోతే నీ మెడలో మాంగళ్యం ఉండదన్న భయంతో నన్ను బ్రతికించావు, కానీ నా మీద జాలిపడి ప్రేమతో మాత్రం కాదని నాకు బాగా తెలుసు. తీసుకో. తీసుకొని డబ్బు. రంగయ్య, అమ్మా ఇట్లా ఆ డబ్బు తీసుకో. ఎందుకమ్మగారు? ఆ డబ్బు నీది, దాంతో నువ్వేమైనా చేసుకో. పట్టుకెళ్ళు. వెళ్ళరా అక్కడి నుంచి. భాగ్యాన్ని చూసి మురిసిపోతూ సౌభాగ్యాన్ని కూడా లెక్క చేయని ఇలాంటి స్త్రీని నేను క్షమించిన ఆ దేవుడు క్షమించను. మామయ్య, మామయ్య ఇతనే మీ అబ్బాయి. నాన్న 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 నీ పరిస్థితుల్లో నాన్న నాన్న అని పదే పదే అనిపించుకోవాల్సిన ఈ మాటను నీకు 25 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత తొలిసారిగా వినాల్సి వచ్చింది. మన మధ్య రక్త సంబంధం తప్ప ప్రేమ బంధం చోటు చేసుకోలేదు నాయన. ఇది మన దురదృష్టం. విచారించకండి నాన్నగారు, త్వరలోనే అన్ని బంధాలు చక్కపడతాయి. చక్కపట్టు ఇంకా ఏం చక్కపడతాయి నాయన. అన్ని బంధాల్లోకి ముఖ్యమైన అనుబంధం నా జీవిత బంధం ఇలా తయారైన తర్వాత రాధ నువ్వు ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటాను వెళ్ళేది. పద. మురళి, రాత్రి వెళ్ళని. అది కదమ్మా, వాళ్ళు అనవసరంగా మాట్లాడకు. రాత ఎవరని తెలియనప్పుడు నేనే ఇక్కడ ఉండమన్నాను, కానీ ఇప్పుడు నేనే వెళ్ళమంటున్నాను. రాధ ఎవరో ఇప్పుడు మాత్రం నీకు తెలుసా? కేవలం నా మేనకోడలే కాదు, ఆనాడు నీ దురహంకారానికి నీ మూర్ఖత్వానికి బలైపోయి సమయానికి వైద్య సహాయం అందక దారుణంగా చచ్చిపోయాడా నా మిత్రుడు శ్రీధర్రావు. ఆ శ్రీధర్రావు కూతురే ఈ రాధ. ఈ రాధ తండ్రి చావుకు కారణం నువ్వైతే నీకు జబ్బు చేసి చావు బ్రతుకుల్లో కొట్టుబెట్టాడుతూ ఉంటే నీకు అహర్నిశలో సేవ చేసింది ఈ రాధ. You ungrateful creature. Damn you. మురళి, అది కాదమ్మా. నువ్వు ఇప్పుడు ఆలోచించవలసింది వాళ్ళని గురించి కాదు,
నా గురించి, మన పరువు గురించి. అమ్మా నువ్వు రాత్రి మర్చిపోవాలి. అమ్మా అది మన పరువు గురించి. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీ నాన్న నువ్వు కలుసుకోకూడదు. అమ్మా అది నా గురించి. చూడు, నువ్వు వెంటనే వెళ్ళి గీతం తీసుకురా. ఇది నీ గురించి. వెళ్ళు, వెళ్ళి గీతం తీసుకురా. రాధా, ఏ హాస్పిటల్లో ఉంటానని నాకు మనస్కరించట్లేదు. మనం ఇక్కడ క్షణం కూడా ఉండొద్దు. మనం వెళ్ళిపోదాం. మావయ్య, మీరేదో ఆవేశంగా మాట్లాడుతున్నారు. ట్రీట్మెంట్ పూర్తి కాకుండా వెళ్ళిపోవడం ఎలా? మనం వెళ్ళిపోవాల్సింది. చూడండి శంకర్రావు గారు, ఇప్పటి వరకు మీ వైద్యానికి చాలా ఖర్చు అయింది. ఇంకో 10 రోజుల పాటు జాగ్రత్తగా మందులు వాడితే గానీ మీ ఆరోగ్యం పూర్తిగా కుదరపడదు. అవును మావయ్య. లేకపోతే చేసినంత వృధా అవుతుంది. ఈ ఊర్లోనే ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకుని ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుంటుంది. కరెక్ట్ కరెక్ట్. ఇల్లంటే జ్ఞాపకం వచ్చింది. శంకర్రావు గారు, మీ అదృష్టం కొద్దీ మా పక్కన నిన్నే ఖాళీ అయింది. నిజంగానా? అందులో ఉందిగానే. ఏమావయ్య? రండి రండి. సిగ్గులేదు? ఆ రోజు నాతో కాపురం చేయి మగడ అంటే పెళ్ళానికంటే డ్యూటీ ముఖ్యమని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ కనిపిస్తే ఇంకొకటి వెళ్ళమంటావా? ఇదేమిటండి కేసులో అడ్డం తిరిగింది? నువ్వు నా పరిస్థితి